దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథంలోంచి మరి ఒక మాట మనం నెమరు వేసుకుందాం. మరి దేవుని యొక్క మరి ఈ యొక్క వాక్య గ్రంథంలోంచి మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మరి చదువుకుందాం, నెమరు వేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ప్రకారములు పడగొట్టివాడు వారికి ముందు అనగా తన కుమారులు కుమార్తెలకు ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారములు దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తనకి నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు. ఎలాగంటే ప్రియమిట్లరా, ప్రకారం అంటే ప్రియమిట్లరా, ఎరుక గోడలో వారు ప్రార్థన చేశారు. 6 రోజులు ఒకసారిగాను 7వ రోజు 7 మార్లు ప్రార్థన చేయగా ఎరుక గోడలు కూలిపోయినాయి. కాబట్టి దేవుడు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రకారంలో ఏంటంటే కానీ పడగొట్టేవాడు ఆయన, మనకు ముందుగా నడిచేవాడంట. ఇంకా ఏదైతే మరి మూసివేయబడిన ద్వారాలు ఏంటంటే కనుక తెరిచేవాడు. ప్రకటన 3:8 అంటాడు, ఆయన ద్వారం తెరగా దాన్ని ఎవడు మూయినాడ. కాబట్టి ప్రియమిట్లరా, మరి ఆయన తెరిచిన ద్వారాలు ఎవడు మూయలేడు. కాబట్టి గుమ్మలు మూసిపోయిన ద్వారాలు ఏం చేస్తారంటే కనుక పగలు కొడతారంట. దేవుడు ఎలాగుంటాడంట, ఇప్పుడు వారికి మనందరినీ ఏలే రాజుగా ఉంటాడంట. ఆయన మన ఏ పరలోక రాజ్యం నడిపించే నాయకుడిగా ఉంటాడంట. ఇది ఉండరా, చింత, భయపడొద్దు, కలవరపాట, భయపడొద్దు, దిగుల, భయపడొద్దు. ప్రతి దేవుడు మనకు రాజుగా ఉన్నాడు, మనకు నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యంలో చేరే వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు, విడవని ఎడబాయిన దేవుడు. కాబట్టి ఏ సమస్యలు వచ్చినా, ఏ అక్కర్లు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ద్వారాలు మూసిపోయినా, దిక్కితోచలేని పరిస్థితుల్లోనే సరే దేవుడు ప్రతి మూసిపోయిన ద్వారాలని పగలగొట్టి తెరిచే దేవుడు. ధైర్యంగా ఉందాం, ప్రభుకి అప్పగిందాం. ప్రభు ఎరుక గోడలు కూల్చిన దేవుడు ఈరోజు మనందరూ కూడా అడ్డుగోడలను కూల్చి దేవుడు కావాల్సిన ప్రతి ఈములు అనుగ్రహించి పరిస్థితులు తారుమారు చేసి దేవుడు తన రాజ్యంలో మరి చేరే వరకు తన రాజుగా ఉండి పరిపాలించి మరి పరలోక పట్టణం కానీ 1000 పాలనలోకి కానీ మరి చేరే వరకు నాయకుడిగా దేవుడే మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీకా గ్రంథం 2:13లో నువ్వు సెలవిచ్చిన ప్రకారం ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభు తండ్రి నాన్న, ప్రకారులు అడ్డుగోడలు పగలగొట్టువాడు అని ప్రభు తన ప్రజలకి ముందుగా నడిచిపోవాడు అని ప్రభు మూసిపోయిన ద్వారాలు గుమ్మములు అయ్యా ఇదిగో పగలగొట్టేవాడు నీవేనని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మాకు రాజుగా నీవు ఉన్నావు తండ్రి నాన్న. అయ్యా నీ రాజ్యంలో అయ్యా అన్యాయం లేదు ప్రభా. ఇదిగో నీ రాజ్యంలో మాకు అయ్యా ఇదిగో చేరే వరకు అయ్యా ఇదిగో నువ్వు నాయకుడిగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తాను. అయ్యా ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారు, నీ మీద అనుకున్నారు, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి తండ్రి నాన్న నాయకుడిగా ఉండి నడిపించి నీ రాజ్యంలో చేరే వరకు అయ్యా ఇదిగో మాకు తోడుగా నడగడమని నీ రాజ్య పరిపాలనలో మనం చేర్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి తండ్రి నాన్న నీ నమ్మకమైన హస్తాలు వీడియో చూస్తున్న వారిని అయ్యా ఏకీపిస్తున్న వారు అందరినీ నీ నమ్మకమైన హస్తాలుగా అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్, క్రీస్తు సమాధానం మనందరికీ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.